నేను కూర్చుంటున్నా. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఏ స్థలాల్లో నువ్వు కూర్చోవాలి, ఏ స్థలాల్లో కూర్చుంటున్నావు? నువ్వు ఎక్కడ నిలబడి ఉండాలి, ఎక్కడ నిలబడుతున్నావు? దేవునికి ఇష్టం లేని ప్రదేశాల్లో కూర్చుంటున్నావా? దేవునికి అవమానం చేసే స్థలాలలో నువ్వు జీవిస్తున్నావా? నువ్వు నిలబడుతున్నావా? దేవుడట నిన్ను పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఉండాల్సిన స్థలాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దేవుని బిడ్డలు దైవజనుల దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని బిడ్డలు ప్రార్థన గుంపులో ఉండాలి. దేవుని బిడ్డలు వాక్యాన్ని ధ్యానించే ఆ గుంపులో ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే త్రాగుబోతుల విందులు రాయబడి ఉంటుంది. పేతురు గ్రంథంలో రాయబడి ఉంటుంది. త్రాగుబోతుల విందులంట, అల్లరితో కూడిన ఆట పాటలంట. అలాంటి చోట దేవుని బిడ్డలు ఉండాల్సిన పరిస్థితులు లేవు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడికి వ్యతిరేకంగా దేవుడు లేడని, మాకు అవసరం లేదని తిరుగుబాటు చేసిన ఆ యొక్క పట్టణానికి ప్రజలకి వచ్చిన గతి ఏంటి అంటే బూడిద. హల్లెలూయా. ఓ నిద్ర లేక సుఖం లేక ఎవరు సంపాదించి పోగు పెట్టి ఎస్టేట్లు భవనాలు నిర్మించుకున్నా వాళ్ళకి మిగిలింది ఏంటండి? బూడిద. హల్లెలూయా. బూడిద. మీరు చూడండి టీవీ, ఆ యూట్యూబ్లో మీకే తెలుస్తుంది అది. కానీ అట పట్టణంలో సమాధుల మీద సిలువ పెట్టారంట. ఆ సిలువ ఒకటే కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆశమాషిగా తీసుకుంటున్నావు, ఈ ఆలాకోలంగా తీసుకుంటావు. నీకు అవసరం వచ్చినప్పుడు వస్తున్నావు. నీకు ఏదైనా కావాలంటే దేవుడా దేవుడా అని ఏడుస్తున్నావు. అన్నీ ఉంటే మాత్రం అబ్బే లెక్కే లేదు. జాగ్రత్త. ఆయన చూస్తూ ఉన్నాడు, స్కాన్ చేస్తూ ఉన్నాడు. నువ్వు కూర్చోవడం లేవడం చూస్తున్నాడట. నెక్స్ట్ చదవండి. నాకు తలంపు పుట్టక ఊరికే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నేను పైనుంచి పిండముగా ఉన్నప్పుడే రూపించి నీలో ఎన్ని ఎముకలు ఉంటాయో నిర్మించిన దేవునికి నీ తలంపు గ్రహించడం తక్కువ. నీకు తలంపు ఆమె ఎలా చేసేద్దాం అని జస్ట్ ఇంకా అనుకుంటున్నావు. అది దేవునికి ఏమైపోతుంది? తెలిసిపోతా ఉంది. ఈరోజు ఇక్కడ మోసం చేద్దాం అనుకుంటున్నావు, దేవునికి తెలిసిపోతా ఉంది. భార్యను కళ్ళు కప్పుదాం అనుకుంటున్నావు, దేవునికి తెలిసిపోతా ఉంది. భర్తను నమ్మించి మోసం చేద్దాం అనుకుంటున్నావు, దేవునికి తెలిసిపోతా. తల్లిదండ్రులు నేను నమ్మి నేను చదువుకోవడానికి నేను పెట్టుబడి పెట్టి నిన్ను పంపిస్తే వాళ్ళని మోసం చేసి ఏవేవో వేషం వేస్తూ వాళ్ళని కళ్ళు కప్పుతున్నావు. కానీ ఆయన స్కానింగ్ చేసే యేసయ్యకి మాత్రం తెలియకుండా ఉండటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. యేసుబాబు పెట్టినని పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకునేవాడు కాదు నా యేసయ్య. ఆయన సర్వశక్తిమంతుడు.